శివాని ఎగ్జామ్ రాయనివ్వకుండా కిడ్నాప్ చేసిన గుణ. శివ ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి ఊరంతా వెతికిన బాలు మరియు మీనా. ఆఖరికి శివాని కనిపెట్టి గుణాన్ని చితక్కొట్టిన బాలు. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. అదేంట్రా, మీ ఆవిడకి నువ్వు సపోర్ట్ చేస్తావని పైకి పిలిస్తే నువ్వు ఇంకా మీ అమ్మకే సపోర్ట్ చేస్తున్నావేంటి అని బాలు అడుగుతుంటే, నాకు లేని నొప్పి మీ అందరికీ ఎందుకురా, నేను ఎవరికి సపోర్ట్ చేస్తా మీకెందుకు, ఇది నాకు మా అమ్మకి రోహిణికి సంబంధించిన విషయం, మీరెందుకు అసలు మధ్యలోకి వస్తున్నారు అని ఇక మనోజ్ అడుగుతుంటే, మీ ముగ్గురికి మధ్యలో అయ్యి ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉంటే అది మీ ముగ్గురికి సంబంధించిన విషయం, కానీ అందరి ముందు అమ్మ రోహిణిని ఇంట్లోంచి బయటికి గెంటేసింది కదా, మరి ఇది అందరికీ సంబంధించిన విషయం కాదు, నువ్వు ఎలా అంటావు అన్నయ్య అని ఇక రవి అంటుంటే, చెప్పాను కదా ఇందులో మీరు తలదొర్చిన అవసరమే లేదు, మేము చూసుకుంటాము, అందరి ముందు అయితే ఏంటి అందరి ముందు అవ్వకపోతే ఏంటి, ఇప్పుడు మా ముగ్గురు మధ్య జరుగుతున్న మ్యాటర్ వేరు, అయినా మీకు అనవసరం అని చెప్పేసి ఇక మనోజ్ అంటుంటే, రేయ్ మీ భార్య ఏటీఎం కార్డే అమ్మ తీసేసుకుంది, దాని గురించి మాట్లాడుతుంటే ఏం మాట్లాడవేంట్రా, అంటే నీకు పర్వాలేదా, మీ ఆవిడ సంపాదించిన సొమ్మంతా అమ్మ తీసేసుకుని అమ్మ దగ్గర దాచేసుకుంటే నీకేం పర్వాలేదా అని బాలు అడిగేసరికి, నాకేం పర్వాలేదు, అయినా రోహిణికి లేదు నాకు లేదు, నీకెందుకురా, మా కాపురం మధ్యలోకి వచ్చి గొడవలు ఇంకా పెద్ద చేయడానిక, మీ అందరూ పైన డిస్కషన్ చేసుకుని మళ్ళీ నన్ను పైకి పిలిచారు అని మనోజ్ అడిగేసరికి, నీకు ఈ మాత్రం బ్రెయిన్ కూడా లేదు కాబట్టి గుడి ముందు అడుక్కు తిన్నావు, పార్క్లో పడుకుని పల్లీలు తిన్నావు, ఇంకా అంతకు మించి నిన్నెవరు మార్చలేరులే, వెళ్ళి భార్య భజన చేసుకుంటావో అమ్మ భజన చేసుకుంటావో చేసుకో అని ఇక బాలు చెప్పేసరికి ఇక అర్ధరాత్రి నిద్ర చెడగొట్టారు అని ఇక మనోజ్ అనేసి కిందకు వెళ్ళిపోతాడు. ఏంటండి మీ అన్నయ్య ఇలా ఉన్నారు, ఇదేంటిది భార్యకి సపోర్ట్ చేయడం మానేసి ఇలా మాట్లాడతాడేంటి అని మీనా అడుగుతుంటే, కొందరు అంతే మీనా, చెప్పలేము, అయినా ఇది తనతో మాట్లాడాల్సింది కాదు, నాన్నతో మాట్లాడాలి, నాన్నతో మాట్లాడితే కానీ గొడవ మొత్తం సెటిల్ అవ్వదు అని ఇక బాలు అంటాడు. సరే కానీ మరి రోహిణికి ఇష్టమేనా ఇలా మాట్లాడడం, తను ఎప్పుడూ అత్తయ్య వైపే ఉంటుంది కదా, రేపొద్దున మావయ్యకి చెప్పి అందరూ తనకి సపోర్ట్గా నించుని అత్తయ్యతో మాట్లాడుతున్నప్పుడు తను అత్తయ్య వైపే వెళ్ళిందంటే మనందరం బాగోదు కదండి, ఇప్పుడు మనం ఇలా తన తరపున మాట్లాడినప్పుడు తను అత్తయ్య సైడ్ వెళ్తే అసలు మన పరువు కూడా మిగిలింది అత్తయ్య ముందు అని ఇక మీనా అంటుంటే, అలా ఏం జరగదులే మీనా, పాదరమ్మ మొహం చూసావా ఇవాళ, అమ్మ తన ఏటీఎం కార్డ్ తీసుకున్నప్పుడు తన మొహంలో చాలా కోపం నేను గమనించాను, తనకి కోపంగానే ఉండుంటుందిలే, పర్లేదు నాన్నతో మాట్లాడి రేపు డిస్కషన్ పెట్టాల్సిందే అని బాలు అంటాడు. సరేనండి, అంటే మీ అన్నయ్య ఇప్పుడు అన్నది కూడా కరెక్టే కదా, మనకెందుకు మనకు అవసరం లేదన్నట్టుగానే ఆయన చెప్పారు. అవును మీనా, మనకు అవసరం లేదు, కానీ వాడు పట్టించుకోక ఈ లక్షావతి పట్టించుకోకపోతే పార్లమ్మ ఏమైపోతుంది, మనం కూడా పట్టించుకోవాలి కదా, అందుకని అడుగుతున్నాను అని బాలు అంటుంటే, ఏమండి పార్లరమ్మ చిచ్చి కాదు, రోహిణి ఎన్ని తప్పులు చేసినా మీరు తనకు సపోర్ట్ చేస్తున్నారంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసుకొస్తుందండి అని మీనా అంటుంటే, అవును మీనా, తనకంటూ ఇప్పుడు ఎవ్వరూ లేరు కదా, తనకి విద్య తప్ప ఇంకా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ ఎవ్వరు లేరు, తన లాంటి అమ్మాయికి సపోర్ట్ చేయడంలో తప్పేముందిలే అని ఆలోచించాను, అమ్మ కోసం తను అబద్ధాలు ఆడింది, అమ్మ మెప్పు పొందడం కోసమని తను అబద్ధాలు ఆడి డబ్బున్న అమ్మాయి అని చెప్పుకుని ఇంట్లో తిరిగింది, అప్పుడే కదా అమ్మ తనకి గౌరవం ఇచ్చి తనకు వాల్యూ ఇచ్చింది, నిన్ను తిట్టడం చూసి తను కూడా ఇక నిజం చెప్పడం మానేసింది, మా అమ్మ నువ్వు డబ్బు లేదనే కదా నీ దగ్గర మా అమ్మని నస్తమాను తిడుతూ ఉంటుంది, అలాంటిది తన దగ్గర కూడా డబ్బు లేదని తెలిస్తే తనని కూడా ఎలా రాజరంపనాలు పెట్టి ఇంట్లో పనులను చేయించుకుంటుందేమో అని భయపడిపోయినట్టుంది పార్లరమ్మ, అందుకనే ఇదిగో చెప్పకుండా 2 రోజులు దాచింది, అదొక కారణం వల్ల పోన్లే పాపమని నేను కూడా ఊరుకున్నాను అని బాలు చెప్తుంటే, సర్లేండి ఏదో ఒకటి, సరే పడుకుందాం పదం శృతి వెళ్దాం, రేపు పొద్దున్న లేచి మామయ్య గారితో మాట్లాడదాంలేండి అని ఇక మీనా చెప్పడంతో సరే పద అని ఇక అందరూ వెళ్ళిపోయి ఎవరి రూమ్లో వాళ్ళైతే పడుకుంటారు. ఇక మార్నింగ్ లేచాక బాలు అయితే మార్నింగ్ ట్రిప్కి వెళ్ళిపోయి ఇంటికి వస్తాడు. మీనా టిఫిన్ వండుతూ ఉంటుంది. మీనా అని బాలు పిలుస్తుంటే, అబ్బబ్బా ఏంటండి పొద్దున్నే అంత గట్టిగా పిలుస్తున్నారు, ఏం లేదు మీనా, నీ దగ్గర ఏటీఎం కార్డు ఉందా, ఉంది, సరే వెళ్ళి తీసుకురా, ఎందుకండి చెప్తాను, ముందు వెళ్ళి తీసుకురా, సరే రవి శృతి అందరూ రంటరా కిందకి అని గట్టిగా ఇక బాలు పిలిచేసరికి రవి శృతి ప్రభావతి సత్యం ఇక మనోజ్ రోహిణి బాలు మీనా అందరూ ఇక హాల్లోకి వచ్చేస్తారు. ఏంటన్నయ్య ఏమైంది, పొద్దున్న ఎంత గట్టిగా అరుస్తున్నావు, ఏమైనా గొడవ అయిందా ఏంటి బయట నీకేమన్నా అని ఇక రవి అడుగుతుంటే, గొడవ లాంటివి ఏం రేవరా, ఇంట్లో కొన్ని సెటిల్మెంట్స్ చేద్దామని వచ్చాను అని బాలు అంటుంటే, ఏం సెటిల్మెంట్ చేస్తావన్నయ్య అని రవి అడుగుతాడు. అదే మా అమ్మ పరీక్ష పెట్టింది కదా నిన్న పార్లరమ్మకి, ఏ పరీక్షరా, ఏం మాట్లాడుతున్నావు బాలు అని సత్యం అడుగుతుంటే, ఓ విషయం నీకు తెలియదు కదా నాన్న, నీకు చెప్దామని మర్చిపోయాను,
ఏంటి ఏం చెప్దాం అనుకున్నావు? మన లక్షావతి పార్వరమ్మకి మంచిగా చాలా మంచి పని అప్పచెప్పింది తెలుసా? ఏం పని రాది చెప్తానుండు. రవి, శృతి అందరూ ఏటీఎం కార్డ్స్ ఇంకో ఈ బౌల్లో వేయండి అని ఇక బాలు చెప్పేసరికి ఇంట్లో వాళ్ళందరూ ఇక తీసి ఏటీఎం కార్డ్స్ అయితే అందులో వేస్తారు. రే, ఎందుకు వేయాలరా అని ఇక మనోజ్ అడుగుతుంటే, ఏ నీ భార్య ఏటీఎం కార్డు మాత్రం అమ్మకి ఇస్తారు కానీ నీ ఏటీఎం కార్డు మాత్రం ఇందులో ఇవా అని బాలు అడుగుతుంటే, అదేంటిది రోహిణి ఏటీఎం కార్డు తీసుకుని అమ్మ దగ్గర మా దీని దగ్గర ఉండడం ఏంటి అని సత్యం అడిగేసరికి, నీకు తెలియదు కదా నాన్న, అందుకే చెప్దామని పిలిచాను. ఏంట్రా అసలు ఇంట్లో ఏం జరుగుతుంది? ఏం లేదు నాన్న, నిన్న ఇదిగో డబ్బుడమ్మ ఒక అమ్మాయి పేరు చెప్పి అక్కడికి వెళ్ళి మేకప్ వేయాలని చెప్పింది కదా, అప్పుడు అమ్మ ఒప్పుకుంటే పార్వరమ్మ వెళ్ళింది కదా. వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లో ఎవరు లేరు, నేను మీనా కిచెన్ రూమ్లో ఉన్నాం. అమ్మ అప్పుడు ఏం చేసిందో తెలుసా? పార్వరమ్మ ఏటీఎం కార్డు కావాలని తీసుకుని తను సంపాదించిన అమౌంట్ మొత్తం అందులోనే ఉంటుంది కదా అని ఏటీఎం కార్డు తన దగ్గరే ఉంచేసుకుందాం అమ్మ. రోహిణి పార్వరమ్మ మొత్తం కార్డు తీసుకుని తన దగ్గర పెట్టేసుకుంది. తనకంటూ కష్టపడిన ఒక రోజు అంతా నించుని కష్టపడి వచ్చింది పార్లరమ్మ. తనకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా మొత్తం 25,000 అమ్మే తీసేసుకుంది నాన్న అని ఇక బాలు చెప్పేసరికి, అసలు ఏమనుకుంటున్నావు ప్రభా నువ్వు? నీకు మనసుందా? కోడల్ని అలా బాధ పెడతావా? అసలు ఎక్కడి నుంచి ఇలా తయారయ్యావు నాకు అర్థం కాక అడుగుతున్నాను. ఏంటి అసలు నువ్వు ఇలా తయారయ్యావు అని ఇక సత్యం చెప్తుంటే, అది కాదండి. ఏంటి కాదు, నేను మీనా కల్లారా చూసాము. పాదరమ్మ తీసుకొచ్చి కార్డు ఇవ్వబోతుంటే ఆ కార్డు లాగేసుకున్నావు. బ్యాగ్లో డబ్బులు ఉన్నాయేమో అని బ్యాగ్ లాగేసుకుని మరి జిప్లన్నీ ఓపెన్ చేసి చూసేసావు. ఇవేమి చూడదనుకుంటున్నావా ఏంటి నువ్వు? పార్లరమ్మ కార్డు పాదరమ్మకి ఇచ్చే నువ్వు, లేకపోతే నీ కార్డు కూడా ఇందులో వేసే నా దగ్గర ఉంచుకుంటాను అని బాలు అంటుంటే, కార్డు ఎందుకు ఇవ్వాలి? నేను ఇవ్వను. ఇన్ని రోజులు అది డబ్బున్న అమ్మాయి అని నాటకం ఆడింది కాబట్టి, పోన డబ్బున్న అమ్మాయి కదా, ఎప్పటికప్పుడు తన ఆస్తులు నాకు తిరిగి వస్తాయి, నాకు నా కొడుక్కి ఉంటాయిలే అనుకున్నాను. కానీ తను డబ్బున్న అమ్మాయి కాదని తెలిసిపోయింది. ఇక నాకేంటి నొప్పి? అందుకనే ఇప్పటి నుంచి తను సంపాదించిన డబ్బులను నేను తీసుకుందామని ఏటీఎం కార్డు తీసుకున్నాను. దాంట్లో తప్పేముంది అని ఇక ప్రభావతి అడిగేసరికి, నోర్ము ఈ ప్రభా, కోడలి పిల్ల కష్టపడి సంపాదించినప్పుడు తన డబ్బులు తన దగ్గరే ఉండాలి. నువ్వు తీసుకోవడం ఏంటి అసహ్యంగా? అయినా తీసుకున్నాక సిగ్గు లేకుండా మళ్ళీ గర్వంగా ఇప్పుడు చెప్తున్నావా నువ్వు? నీకేమాత్రం కూడా తన కష్టజీతం తిని బతకడానికి సిగ్గుగా అనిపించలేదా నీకు అని సత్యం అడిగేసరికి, అది నాన్న అలా గడ్డిపెట్టు, నోరు మూసుకుని ఏటీఎం కార్డు తీసుకువెళ్ళి పార్లరమ్మకి ఇచ్చామని చెప్పు నాన్న అని ఇక బాలు చెప్పేసరికి, వినిపించదు కదా, ఏటీఎం కార్డు తీసుకువెళ్ళి రోహిణికి ఇచ్చేయి అని సత్యం చెప్తాడు. వద్దు మావయ్య, అయినా ఏంటి నువ్వు? అసలుకే ఫైర్గా ఉంది మా కాపురం, అలాంటి ఫైర్లో నువ్వు వచ్చి ఇంకా చలి కాసుకుంటున్నావు ఏంటి బాలు అని రోహిణి అడిగేసరికి అందరూ ఒకసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు రోహిణిని. నీకే సపోర్ట్ చేస్తున్నారు రోహిణి, మా ఆయన. ఎవరు చేయమన్నారు మీనా? నాకేమీ ఎవరు సపోర్ట్ అవసరం లేదు. అత్తయ్య తానుగా నన్ను ఎప్పుడైతే క్షమిస్తుందో అప్పుడే నేను అత్తయ్యతో మాట్లాడతాను. అత్తయ్య అప్పటిదాకా కోపంగా ఉంటే అప్పటిదాకా అత్తయ్య మాట వింటూనే ఉంటాను నేను అని చెప్పేసి ఇక రోహిణి అంటుంటే, వావ్, సో ఎంత బాగుందంటే అంత బాగుంది. ఆదర్శ కోడలంటే నిన్నే చూపించచ్చు తెలుసా అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, శృతి కామెడీ చేయకు అని రోహిణి అంటుంది. కామెడీ చేయట్లేదు శృతి, నిజంగా చెప్తున్నాను, అసలు నువ్వు చాలా గ్రేట్ అని చెప్పేసి ఇక శృతి అంటుంటే, చాలే ఆపుతారా, ఇంకా అత్తయ్య మాట నేను వింటాను అంతే, ఇక్కడితో అయిపోయింది మ్యాటర్, డిస్కషన్ ఓవర్, ఇంకా నన్ను వదిలిపెడితే నేను రూమ్లోకి వెళ్ళిపోతాను అని ఇక రోహిణి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. బాగా బుద్ధి చెప్పిందా? మీరు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు, తన పని తను చూసుకుంటుంది. మీరు సపోర్ట్ చేయకపోయినా తను బాగానే ఉంటుంది, తనకి ఎవరు అవసరం లేదని ముఖం మీద చెప్పింది కదా, ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు పోండి అని చెప్పేసి ఇక గట్టికి చెప్తుంది ప్రభావతి. ఇక ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి తినేసి అలా కూర్చుని బాలు మీనా మాట్లాడుకుంటారు. ఏంటండి ఇది ఇలా జరిగింది? అసలు నిజంగానే రోహిణి అత్తయ్యకి సపోర్ట్ చేసినట్టుగానే ఉంది కదా, చేసినట్టుగా ఉంది ఏంటి మీనా? మొత్తం సపోర్ట్ అత్తయ్యకి వాళ్ళ అత్తయ్యకే చేసుకుంది. అసలు చూసావా, మనం ఎంత సపోర్ట్ చేసి మాట్లాడినా కనీసం మన వైపు తిరిగి కూడా చూడలేదు తను అని ఇక మీనా చెప్తుంటే, అవును నేను గమనించాను, అమ్మ ఎంత తిట్టినా అమ్మ ఎంత ఏం చేసినా తను మాత్రం అమ్మ మాటే వింటుంది. ఏమో ఇంకా ఏం సీక్రెట్స్ ఉన్నాయో ఏంటో పాదరమ్మకి, నాకు డౌటే అని చెప్పేసి ఇక బాలు చెప్పడంతో, సర్లేండి మీకు వచ్చే డౌట్లు నిజమవుతాయిలే అని చెప్పేసి ఇక మీనా అంటుంది. ఇక పడుకొని మార్నింగ్ లేచాక ఇక తన పూలు అయితే ఇవ్వడానికి వెళ్తుంది మీనా. ఇంకో పక్క బాలు అయితే ట్రిప్కి వెళ్తాడు. అమ్మా ఏది శివ ఏడి అని చెప్పేసి ఇక వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి శివ గురించి అడుగుతుంది మీనా. ఏమోనే చాలాసేపు అయింది వెళ్ళి, కాలేజ్కి వెళ్ళిపోయినట్టున్నాడు, ఎగ్జామ్స్ కదా. ఆహా సరేనమ్మా అని ఇక మీనా అంటుంది. ఇక స్కూటీ మీద అయితే వెళ్తుండగా అక్కడ ఇక శివ బైక్ అయితే కనిపిస్తుంది. ఇదేంటిది శివ బ్యాగ్ ఉంది కానీ శివ లేడు, ఎక్కడున్నాడు అని ఇక స్కూటీ పక్కన పార్క్ చేసి మొత్తం వెతుకుతుంది మీనా. ఇంకా ఎంత వెతికినా
ఇక దొరకకపోయేసరికి ఇదేంటిది, ఏమైపోయాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు, నాకేదో భయంగా ఉంది అనేక బాలుకైతే ఫోన్ చేస్తుంది మీనా. హలో ఏవండి, ఇక్కడ శివ బైక్ ఉంది కానీ శివ కనిపించట్లేదండి, బ్యాగ్ హాల్ టికెట్ అన్నీ ఇందులోనే ఉన్నాయి, ఎగ్జామ్స్ అండి వాడికి, ఎవరు చేశారో ఏంటో భయం వేస్తుందండి నాకు అనిక మీనా అడిగేసరికి నాకు తెలిసి మీద ఎవరు చేశాడో పద వెళ్దాము అని ఇక బాలు మీనా అయితే గుణ దగ్గరికి వెళ్తారు. రే చెప్పరా, ఎక్కడరా కిడ్నాప్ చేసి చెప్పరా, నా మరిది ఎక్కడరా అని ఇంకా ఎంత గట్టిగా అడిగినా సరే బాలు అయితే ఇక చెప్పకుండా సైలెంట్గా ఉంటాడు. గుణ చెప్తావా పొడిచైనా అనిక కత్తి దగ్గరికి పెట్టడంతో కొంచెం భయపడి నేనే తీసుకొచ్చాను అనిక గుణ చెప్పేస్తాడు. ఏరా కొట్లాట్లో ఏమన్నా ఉంటే డైరెక్ట్గా నాతోనే పెట్టుకో, అంతేకాని చిన్నవాడిని ఎందుకని ఇబ్బంది పెడుతూ ఉంటావు, అసలు ఏ మనిషివరా నువ్వు అనిక మీనానైతే కట్లిప్పమని బాలు అయితే ఇక గుణాన్ని కొడుతూ ఉంటాడు. అసలు ఎలాంటి మనిషివరా నువ్వు వచ్చి ఇక గుణాన్ని చితక్కొట్టేసి ఇక శివాని విడిపిస్తాడు బాలు. రే ఇంకొకసారి కానీ మా శివగాడిని కానీ కిడ్నాప్ చేసినట్టు కానీ వాళ్ళ దరిదాపుల్లో నీ మనుషులు కానీ నువ్వు కానీ కనిపించారంటే మాత్రం ఇద్దరికి మర్యాద దక్కదు అన్నట్టుగా ఇక వార్నింగ్ అయితే ఇస్తాడు బాలు. క్షమించండి, నేను క్షమించండి, ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయను, వెళ్ళిపోతాను అనేక గుణ అయితే ఆ హాస్పిటల్ నుంచి వేరే హాస్పిటల్కి షిఫ్ట్ అయిపోతాడు. ఇరా శివ, కనీసం వాళ్ళు నేను ఫాలో అవుతున్నారని డౌట్ కూడా రాలేదేంట్రా, ఒక ఫోన్ చేసి ఉంటే ఈయనో ఎవరొకరు కొంచెం ఫాస్ట్గా వద్దాం కదా అని మీనా అంటుంటే, ఏమో అక్క అప్పటికప్పుడు నేను బైక్ మీద వెళ్తుంటే సడన్గా వచ్చి నన్ను తీసుకువెళ్ళిపోయారు, నోరు మూసి పట్టుకెళ్ళిపోయారు, భయం వేసింది అక్క, ఏం చేయాలో కూడా అర్థం కాలేదు, నువ్వు రావడం వల్ల ఇవాళ ఇలా కిడ్నాప్ చేసినా బయటపడగలిగాను నీ వల్ల బావ వల్ల, థ్యాంక్ యూ సో మచ్ బావా అనిక శివ చెప్పడంతో బాగా చదువుకో అనిక మీనా అంటుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.